బాగా తెలుసుకొని ఉండాలి. కొంతకాలం క్రితం ఆస్కర్ అవార్డు వచ్చే ఒక భారతీయ క్యారెక్టర్ సినిమా వచ్చింది. దాని పేరు గాంధీ. భారతీయ క్యారెక్టర్, భారతీయుడు ఆయన, గాంధీ. కానీ హాలీవుడ్ వాళ్ళు తీశారు. ఇండియా వచ్చి తీయాల్సి వచ్చింది. ఎందుకనంటే భారతదేశపు పరిస్థితుల్ని చూపించాలి కాబట్టి ఇండియాలో దాన్ని షూట్ చేయాల్సి వచ్చింది. ఇండియాలో షూట్ చేశారు. గాంధీగా ఒక భారతీయుడు నటించాల. గాంధీగా ఒక హాలీవుడ్ యాక్టర్ నటించాడు. ఆయన పేరు బెన్ కిన్స్లేకి ఆస్కర్ అవార్డు ఇచ్చారు. తాను గాంధీగా నటించిన విధానానికి మంత్రముగ్ధులై చాలా బాగా నటించావు అని ఆయనకి ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో బెన్ కిన్స్లేని ఒక ప్రశ్న అడిగారు. నువ్వు అంత బాగా ఎలా నటించగలిగావు గాంధీలాగా? నువ్వు గాంధీని చూసావంటే నేను ఎప్పుడు చూడలేదు గాంధీని, మరి ఎలాగా నటించగలిగావు అని అంటే, నేను ఒక పని చేశాను. ఆర్కైవ్స్లో తెలిసిన వాళ్ళందరి దగ్గర నుంచి, ప్రభుత్వాల దగ్గర నుంచి, అధికారుల అందరి దగ్గర నుంచి గాంధీ గారికి సంబంధించినటువంటి ప్రతి మూవీ బిట్లు, అప్పుడులో వీడియోలు ఉండే కావు, మూవీస్ ఇవి ఉండేవి, అవి తెప్పించుకొని అవి రోజంతా చూస్తూ ఉండేవాడిని. రోజంతా ఆయన హావభావాలు, ఆయన మాట్లాడే తీరు, ఆయన నడిచే పద్ధతి, ఆయన వ్యవహరించేటువంటి పద్ధతి, ఆయన కూర్చునే పద్ధతి, ఆయన నుంచునే పద్ధతి, నేను ప్రతిదీ చూస్తూ ఉన్నాను. గమనించి ఆయన ఎట్లా మాట్లాడతాడో నేను అట్లా మాట్లాడాను, ఆయన ఎట్లా ప్రవర్తించాడో నేను అట్లా ప్రవర్తించాను. బెన్ కిన్స్లే అన్నటువంటి మాట. నేను దీన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, నాకు దేవుడు ఈ కంటితో కనబడేవాడు కాదు, ఈ చెవితో వినబడేవాడు కాదు. అయితే నా దేవుడు ఎలా ఉంటాడు, నా దేవుడు ఎలా మాట్లాడతాడు, నా తండ్రి ఎలా వ్యవహరిస్తాడు, నా తండ్రి యొక్క హావభావాలు ఎలా ఉంటాయి, నాకు వాక్యం చెప్పొద్దు. నేను ఎంత ఎక్కువగా దేవుని వాక్యముతో గడిపితే నేను అంత బాగా దేవుణ్ణి గమనించేవాడిని అవుతాను. నా యొక్క ఆత్మీయ నేత్రాలతో నేను దేవుని యొక్క స్వరాన్ని నా యొక్క ఆత్మీయ చెవులతో ఆ విధంగా వినగలిగేవాడిని అవుతాను. వెన్ ఐ లిజన్ టు మై గాడ్, వెన్ ఐ సీ మై గాడ్ విత్ మై స్పిరిచువల్ ఐ, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఇమిటేట్ మై గాడ్ యాజ్ మై ఫాదర్. నా తండ్రిగా ఆయన్ని అనుకరించడం అనేది సాధ్యమవుతుంది. సాధు సుందర్ సింగ్, మీలో కొంతమంది